జనరాసిటీ, ధారాళత్వము దేవుని గణపరుస్తుంది. 2 కొరింథీయులు 9:13, 2 Corinthians 9:13. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. నీవు ధారాళంగా ఉన్నావు అనుకో, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల జనరస్. ఎవరికి మహిమ అంట? దేవునికి మహిమ. You can be generous towards everybody. Time, some care, some love, some money, everything. Generous. Generosity honors God. You will be known by your generous. Your God will be known by your generous nature. Your God will be identified by your generous nature. Number 2, generosity draws. ధారాళత్వము మనల్ని దేవునితో సహవాసము పెరిగేటట్టు చేస్తుందంట. జనరస్ నేచర్ మేక్స్ యూ క్లోజ్ టు గాడ్. A relationship makes you close to God. 3, ధారాళత్వము మనము దేవుని స్వరూపంలోకి ఎదిగేటట్టు చేస్తుంది. ఏం చేస్తుంది? దేవుని యొక్క స్వరూపంలోకి ఎదిగేటట్టు చేస్తుంది. జనరాసిటీ మేక్స్ us more like Jesus. నీతిమంతుడు ఒకడే, ఎవరు? దేవుడు. A stable generous man is stable in what? Righteousness. ధారాళములో నిలకడగా ఉండువాడు ఎందులో నిలకడగా ఉంటాడంటే, ఎందులో నిలకడగా ఉన్నట్టంట? నీతిలో. నీలో నిలకడగా ఏముంది? ఏముంది? నీతి అనండి. నీతిమంతుడు వెనుక తీకి చూడండి. సో a stable generous man is stable in what? Righteousness. ధారాళములో నిలకడగా ఉండేవాడు ఎందులో నిలకడగా ఉన్నాడంట? నీతిలో నిలకడగా ఉన్నాడు. సో యు ఆర్ బికమింగ్ లైక్ జీసస్. లూకా సువార్త 11:41. కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అన్నియు శుద్ధిగా ఉండును. Wow. But the righteous man says, when things are down, let's go up. People are dying, let's raise them up. They are sick, heal them. They are weak, let the weak say, I am strong. You see that? So who is clean? God is clean. Okay, number 4, రాసుకోండి. ధారాళత్వము వస్తువుల బంధకాల నుండి మనల్ని వేరు చేస్తుందంట. ధారాళత్వము వస్తువుల బంధకాలు. మత్తయి 6:24, Matthew 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి మరి ఒకని ప్రేమించును, లేదా ఇద్దరిని ఒక ఉండలేము. అందుకే మొదట దేవుని రాజ్యం ఎదుకు, తర్వాత అవన్నీ అనుగ్రహింపబడను. ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ టు యూ. యు సీ, అవన్నీ వస్తాయంటే కింగ్డమ్ వే. లెట్ యు రిసీవ్ ద కింగ్డమ్ వే. గో టు గాడ్ అండ్ గాడ్ విల్ గివ్ యూ. యెహోవా ఆశీర్వాదము, a nice jewel gives you pride, nice car gives you pride, your lifestyle gives you pride, give you, position, your education, your job, your decent job will give you pride. Anything. చూడండి, that they be not high minded, not trust in uncertain riches. ఆ ధనము మీద నమ్మిక ఉంచక. దావీదుని ఏమన్నాడు తెలుసా? నీ కుమారుని ఇంకా ధనవంతుడు చేస్తాను అన్నాడు. దావీదే కుబేరుడు. గాడ్స్ ప్లాన్ ఈజ్ లైక్ దాట్. మహిమ నుంచి. అయితే ఏం చెప్తున్నాడు? నీవు సుఖం అనిపించడానికి నేనే ఇచ్చాను ఆ ధనము, అయితే నువ్వు నాయందే నమ్మకం ఉంచాలి. ఇది చాలా కష్టమండి. దీని బదులు బుద్ధులు లేపడం చాలా ఈజీ. ధారాళత్వము నా గుణాన్ని బయలుపరుస్తుంది. ఇట్ రివీల్స్ యువర్ నేచర్. మన దేవుడు లోకాన్ని ప్రేమించి బంగారాన్ని వెన్నెల తన కుమారుని ఇచ్చారండి. హి ఈజ్ సో జనరస్. ఆమేన్. హి ఈజ్ బియాండ్. ఆయన విశ్వాసానికి మ్యాచ్ అయింది అబ్రహాము. అందుకే అన్నాడు, నీ ఆశీర్వాదం ఇస్తాను అని. సంబడి ఈజ్ గోయింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. యు సీ దట్ నౌ. అందుకే వెన్ యు ఆర్ జనరస్ విత్ ఇట్, ఎప్పుడైతే నువ్వు దాంతో ధారాళంగా ఉన్నావో నీవు అన్రైచస్ కాదంట, నీతిమంతుడు అని. సామెతలు 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. He that had the bountiful eye, generous, let somebody eat. Generosity will be blessed. ద్వితీయోపదేశకాండం 15:10.
నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించు. జనరాసిటీ బ్లెసెస్ యు ఇన్ ఆల్ థింగ్స్. ధారాళత్వము నిన్ను సంతోషముగా ఉంచుతుందంట. ఎలా ఉంచుతుందంట? ఎవరైనా ఎప్పుడైనా పేదవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారు? యూ విల్ హ్యావ్ జాయ్. Proverbs 14:21. He that hath mercy on the poor, happy is he. తన పొరుగు వారిని తిరస్కరించేవాడు, పాపము చేయవాడు, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. God will fill you with joy. ధారాళత్వము నీ సామర్థ్యాన్ని పెంచుతుంది. జనరాసిటీ ఎక్స్పాండ్స్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. ఎక్స్పాండ్స్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. సామెతలు 11:24. Proverbs 11:24. Proverbs 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఇన్ఫ్లుయెన్స్. 112వ కీర్తన 9. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. ఇట్ endureth forever. తర్వాత ఒక మాట ఉంటుంది చూడండి. He hath dispersed, he hath given to the poor, his righteousness endureth forever. His horn shall be exalted with honor. వాని కొమ్ము ఘనత నుండి ఏం పడుతుందంట? హెచ్చింపబడుతుంది. ఘనత. So you will be exalted. Generous people will be exalted with honor. God wants to exalt everybody with honor. దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా ఘనపరిచి హెచ్చించును గాక. You see that now? This is God's heart. సామెతలు 11:25. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. అదే నీళ్ళు వస్తాయి, ఎక్కువ నీళ్ళు వస్తాయా? You'll be given more. 2 కొరింథీ 9:1-11. 2 Corinthians 9:11. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడను. Yes, even God will be thanked for your abundant. ధారాళత్వము నిన్ను కాపాడుతుందంట. ఏం చేస్తుందంట? జనరాసిటీ ప్రొటెక్ట్స్ యూ. ఎప్పుడు కదిలింపబడరంట. God will see that you are protected and safe. God will protect you if you are a generous man or a generous woman. Somebody is attracting divine protection today. Last one. ధారాళత్వము పరలోకములో నీకు గొప్ప బహుమానం ఇస్తుందంట. Generosity will be rewarded highly in heaven. ధారాళత్వము నీకు శాశ్వతమైన స్థావరాన్ని ఇస్తుందంట. ఈ రోజు నుంచి దురాశను మనమందరము అధిగమించుదుము గాక. You need to fight this every week, every month. సామెతలు 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. మనము ఎప్పుడు దేవుని విశ్వాసంలోనే చేయగలం. లేకపోతే ఏమవుతుందంట? ధారాళత్వ విషయమే ఏమవుతుందంట? హృదయము కఠినం. ఒక్కొక్కసారి నువ్వు వాక్యాన్ని వినకపోయినా హృదయం ఏమవుతుందంట? కఠినమైపోతుందంట. You will fall into some mischiefs. May all overcome covetousness completely in Jesus' mighty name. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ ప్రభావము సిలువ నుంచి వెళ్ళి వాళ్ళని తాకి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధి ఉన్నా, ఒకవేళ వాళ్ళకి 80 సంవత్సరాలు పుట్టుకతో ఉందా, ఈ రోజు ఆ వ్యాధిని వేరుతో తీసుకుని ప్రార్థిస్తున్నాం. లార్డ్ హీల్ దెమ్. వారి కాళ్ళను లేడి కాళ్ళగా చేయండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, పేగులో వ్యాధులు, రక్తంలో వ్యాధులు, తల నుంచి అరికాలు వరకు పరిపూర్ణమైన స్వస్థత ప్రతి శరీరానికి దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.